నమ్మదగిన దేవా. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, సర్వశక్తిమంతుడైన మా దేవా, ఉన్నవాడు అనువాడు మహోన్నతుడైన మా తండ్రి, నీ పాదాలు చెప్పుకొస్తున్నామయ్యా. అయ్యా, నన్ను ప్రేమించి బాల్యము నుండి యవన కాలంలోకి ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, బాల్య జన్మల నుండి యెహోవాని స్మరణ నాటి నుంచి నీ అందు విశ్వాసం ఉంచి ఎంతవరకు తండ్రి మిమ్మల్ని తెలుసుకుని నీ బిడ్డగా పెంచబడడానికి మీరు చూపులో కృపను స్తోత్రాలయ్యా. యవన కాలంలో నీ బిడ్డను మీరు కాచి కాపాడుతురండి. యవనస్తులు తప్పక పెరుగుతుంది అంటున్నావు దేవా. యవన కాలంలో బలవంతుని చేతిలో బాణాల వంటి వారు అంటున్నావు. నీ బిడ్డల తండ్రి అట్టి బాణం వలె ఆత్మీయంగా మీరు పెంచుతురండి, సహాయం దయచేయండి అయ్యా. ఈ వాక్యమును గ్రహించుకొని నీ ఎందుకు పెంచబడే బిడ్డగా అయ్యా నీ సన్నిధిలో బలపరచబడటానికి సహాయం దయచేయండి. ఫిలిప్పు కుమార్తెల వలె తండ్రి అయ్యా, మరి ప్రపంచంగా ఎట్లయితే ఫిలిప్పు పెంచుతూ వచ్చాడు అట్లాగే నీ బిడ్డ కూడా నీ ఎందుకు పెంచబడటానికి, నీలో ఫలించే జీవితం కలిగి ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. స్పలన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అన్నవాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకోండి. కుమారులను కుటుంబాలను ఇంతవరకు దీవించారు దేవా. బిడ్డలందరి పక్షాన్ని మీరు అనేక విధాలుగా ఆశీర్వదిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ముఖ్యంగా నీ బిడ్డలు సంపూర్ణంగా నీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి అతి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.